SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు. త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షంతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని వెక్కిరించడానికి వచ్చావా నాన్న? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజనీళ్లు తాగినా తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడింకే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నాన్న, రత్నం. కట్టుకున్న చీరతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పస్తులతో పడుకున్నానేమో గానీ పరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. బయటికి సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకెట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పని ఇప్పిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాడడానికి నీకు టైం సరిపోవడం. నువ్వేం పని చేస్తావా? వెళ్ళా కానీరా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయడం అంటే ప్యాకాటం కాదు. అవన్నీ నీకు పడవగాని వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జనకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జనకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. రాజా అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమ్మంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట, ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జనకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుచలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్యాకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దుమా, నేను పేకాట ఆడడం ఎప్పుడూ మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మాని.
కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొని పెట్టావా? ఆ పాపకు గౌను కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. బామ్మా బామ్మా కాసేపు వచ్చుకో బామ్మా, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరాటయ్యమ్మా. షో 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 షో. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మా. పాపం బజార్లో ఏదో పనుండి ఆగిపోయి ఉంటారు. షో 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 షో. షో 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 షో. రామయ్య రామయ్య, ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు. నీకు ఎక్కడైనా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. షో షో షో. ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా, మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్కట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అంటండి. మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. ప్యాకాట్ లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను, ఆ డబ్బా ఇవ్వు. షో షో షో. ప్యాకాట్ కోసం పాల డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటం చూసి గర్వపడదామని వచ్చాను. జనకి, నన్ను క్షమించు జనకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జనకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్నా నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? జనకి, అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది?
భారతంలో 105కునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జరిగి 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 నా మాట విను, వదలండి. జరిగి బామ్మ, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను. కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. బామ్మ, బామ్మ 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 బామ్మ